హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన ఓల్డ్ వీడియోస్ చూసి కొంతమంది కామెంట్స్ రెగ్యులర్‌గా అడుగుతున్నారు. ఏమంటే పాత గోల్డ్ కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు అని చెప్పి ఒక వీడియో చేశాను కదా! సో, అదొచ్చి బ్యాంక్‌లో ఎవరైనా అంటే ప్లెడ్జ్ చేసి ఆక్షన్‌కి వెళ్ళిపోయి ఉంటే అలాంటి నగలు కొనుక్కోవచ్చా? వాటికేమన్నా బ్యాంక్స్ నుంచి రూల్స్ ఏమన్నా ఉన్నాయా అని కొంతమంది అడుగుతున్నారు. ఆ తర్వాత మార్వాడీస్ కానీ, లేదా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా గోల్డ్ అంటే రిలేటివ్స్ ఎవరైనా గోల్డ్ సేల్ చేస్తూ ఉంటే కొనుక్కోవచ్చా అని అడిగారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానండి. గతంలో జరిగినవి కూడా కొన్ని చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. అలాంటి గోల్డ్ కొనుక్కోవచ్చా లేదా అనేది. సో, ఇకేమంటే బ్యాంక్‌లో ఎప్పుడు ప్లెడ్జ్ అండి. ఇప్పుడు చాలామంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అవసరానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉండో, నీడ్ ఉండో, ఎన్నో కారణాలు ఏవేవో కారణాలతో మనం మన దగ్గరున్న గోల్డ్‌నయితే పెట్టుకుంటాము. సో, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొంతమంది వాళ్ళ కష్టాలకో, లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉండో, అది గోల్డ్‌ని రిలీజ్ చేసుకోలేకపోతే, అంటే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయి, బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకోకపోతే, ఆ టైమ్ ఔట్ అయినప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు గోల్డ్ ఆక్షన్‌కి వేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. సో, కొంతమందేమంటే అడ్రెస్ చేంజ్ అయిపోయి, వేరే ఊర్లకు వెళ్ళిపోయి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయిందని, అసలు కన్నా కూడా ఎక్కువైపోయిన సందర్భంలో కొంతమంది వదిలేసుకుంటారు వాళ్ళే. వద్దులే ఇంకా మనం కొత్త గోల్డ్ కొనుక్కుందాము అన్నట్టు. సో, ఇలాంటివన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు మనకి ఆక్షన్‌కి పెడతారు కదా! సో, దీనికేమన్నా రూల్స్ ఉన్నాయా? ఈ గోల్డ్ తీసుకోవాలి అంటే ఏంటి ప్రొసీజర్ అని అడిగారు. నాకు తెలిసినంత వరకు మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. సో, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా మీరేమన్నా ఆక్షన్‌లో గోల్డ్ కొనుక్కున్నారా అని కూడా అడిగారు. నేను కొనుక్కున్నానా లేదా? ఏం కొనుక్కున్నాను అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. సో, బ్యాంక్ రూల్స్ ప్రకారం మనకి చాలా రూల్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక బ్యాంక్‌లో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు, నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. బట్ ఈ రూల్స్ అనేది ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సో, ఇప్పుడు మనకి ఆక్షన్‌లో ఉన్నటువంటి గోల్డ్ ఏదైనా మనం కొనుక్కోవాలి మన బడ్జెట్‌లో అన్నప్పుడు, మీరు పర్టిక్యులర్‌గా ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఏ బ్యాంక్‌లో మీకు నమ్మదగ్గ బ్యాంకు అనిపించి, అక్కడ ఏం చేయాలంటే మీరు బ్యాంక్ మేనేజర్‌ని అప్రోచ్ అవ్వాలి. అక్కడే మీరు కొంచెం ఎంక్వైరీ అయితే చేసుకోవాలి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పాను కదా! సో, ఫస్ట్ ఇనిషియల్‌గా మనం కొంత క్యాష్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనకి రిజిస్ట్రేషన్ అన్నట్టుగా అంటే ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే, కొంత క్యాష్ అనేది డిపాజిట్ చేయాలి. అది ఎంత అనేది అక్కడ గోల్డ్ వాల్యూని బట్టి, వాళ్ళు ఆక్షన్ పెట్టే గోల్డ్ వాల్యూని బట్టి, వాళ్ళు మనకి ఇంత అని చెప్పి ఇంత ఇనిషియల్ అమౌంట్ మీరు కట్టాలి. అంటే అది మనకి టోకెన్ ఫీజ్ లాగా అనుకోండి. అట్లా కట్టాలి. ఒక 10,000 నుంచి రూ. 1,00,000 వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ జ్యువెల్లరీ వాల్యూని బట్టి. ఆ రోజు ఆక్షన్ ఎంత పోతోంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ జ్యువెల్లరీ ఆక్షన్‌కి పెడుతున్నారు. దాన్ని బట్టి కొంచెం అమౌంట్ మనం కట్టుకుంటే అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుందనమాట ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఏమంటే బ్యాంక్ ఆక్షన్ టైము. అంటే ఇప్పుడు జ్యువెల్లరీని ఏ వస్తువులు వాళ్ళ దగ్గరున్నటువంటి ఆక్షన్‌కి ఆ నెలలో, ఆ నెలకి ఎక్స్‌పైర్డ్ అయిపోయినవి ఒక పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళు మనకి ఇంటిమేషన్ అనేది ఇస్తారు. సో, ఆ టైంలో వాళ్ళు డిస్‌ప్లేలో పెడతారు ఆ నగలనేది. బట్ మనకేమంటే ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని విషయాలైతే గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేర్‌ఫుల్‌గా వినండి. సో, మీకు నగలు ఏదైతే సో కాల్డ్ ఆ నగలుంటాయో అవి వాళ్ళు ఆక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మనం వాల్యుయేషన్ చేసుకోగలగాలి. ఉదాహరణకి గోల్డ్ జ్యువెల్లరీ ప్యూరిటీ ఉందా? లేదా? ఎందుకంటే వాళ్ళు ప్యూరిటీ మన కంటి ముందే వేసి చూపించరు. ఆక్షన్‌కొచ్చిన గోల్డు. సో అండ్ సో ఇది ఒక నగ. ఇది వాల్యూ ఇంత. అంటే వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ పెడతారు. అది ఎండింగ్ వరకు అంటే పాట అంటే మీకు ఐడియా ఉంటుంది కదా! అది వర్తబుల్ వరకు పాడుకునే వాళ్ళుంటారు. ఇంతవరకు దీనికి పెట్టొచ్చు అని అనిపిస్తే అంతవరకు పాట పెడతారు. వాళ్ళకొచ్చింది అంటే వాళ్ళు నగ తీసేసుకుంటారు. సో, నథింగ్ బట్ ఇప్పుడు మన చీటీ పాట ఎట్లా? అట్లనే. సో, ఇక్కడేమంటే కొంత ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు తెచ్చుకోవాలి. అది కూడా చెప్తాను నేను ప్రొసీజరు. సో, ఏమంటే గోల్డ్ జ్యువెల్లరీ వాళ్ళు ఏదైతే ఒక వస్తువు ఉదాహరణకు ఒక నెక్లెసో, ఒక హారమో ఏదైనా అనుకోండి. సో, అది వాళ్ళు ఆక్షన్ పెడుతున్నప్పుడు మీరు దాన్ని చూడగానే కొంచెం ప్యూరిటీ గెస్ చేయగలగాలి. 22 క్యారెట్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. అట్‌లీస్ట్ మనకి ఇప్పుడు ఆక్షన్‌లో తీసుకున్న గోల్డ్ బయట మార్కెట్‌లో మళ్ళీ మనం సేల్ చేస్తే అంటే మనం ప్రాఫిటబుల్‌గానే ఆలోచిస్తేనే ఇక్కడ ప్రైస్ అనేది మనం పాటలో
మన సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి ప్రైస్‌కి తీసుకోగలం. సో, బయట మార్కెట్‌లో మనం అమ్మితే అట్‌లీస్ట్ ఆ వస్తువు మీద ఒక 3000, 2000, 5000 ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మీ ఇష్టం. ఇంత ఉంటే ఇది కొనుక్కోవచ్చు అన్నట్టుగా మీరు ఒక గెస్సింగ్ అనమాట. జస్ట్ ఒక అంటే ఇది ఈ వస్తువుకి ఇంత పెట్టొచ్చు అని మీకనిపిస్తే, దాన్ని మళ్ళీ మీరు రీసేల్ చేయగలిగితే మీకెంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటే, అప్పుడు ఎంత ప్రైస్ వరకు వెళ్ళాలి పాటకి, ఈ వస్తువుకనేది మీకు ఐడియా వస్తుంది. సో, ఇదంతా కూడా ఫ్రెషర్స్‌కి కొత్తగా వెళ్లి చేసే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. అందుకనే దానికి ఏం చేయాలనేది కూడా చెప్తాను. సో, ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలి మీరంటే వెయిట్. అంటే కొన్ని జ్యువెల్లరీస్ ఎలా ఉంటాయంటే సాలిడ్‌గా ఉంటాయి చూడ్డానికి. సాలిడ్‌గాను కొంచెం బరువుగా ఉన్నటువంటి వస్తువులాగా అనిపించొచ్చు. బట్ అవి బోల్‌గా ఉంటాయి జ్యువెల్లరీ అనేది. అంటే కడియము, క కంటె మోడల్స్ కొన్ని డిజైన్స్ అండి. అన్నీ చెప్పలేము. బ్యాంగిల్స్ కూడా పైకి వెయిట్ ఎక్కువగా అన్నట్టు అనిపిస్తాయి. బట్ బోల్‌గా ఉండేవి ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు చూసుకోగలగాలి. చూడగానే వాటి యొక్క ప్యూరిటీ కానీ, వెయిట్ కానీ అందాజుగా మీరు ఇంత ఉండొచ్చు అనేది ఒక ఐడియా రావాలనమాట. ఉదాహరణకి ఇప్పుడు మీకు నెక్లెస్, హారమో ఏదో ఒకటి ఆక్షన్‌కి పెడుతున్నారు అంటే, వాళ్ళు ఎన్ని గ్రాములు చెప్తారు. స్టార్టింగ్ ప్రైస్ చెప్తారు. మళ్ళీ పాట ఒక్కొక్కరు పెంచుకుంటూ పోతారు. సో, దాన్ని బట్టి మీరేమంటే, జ్యువెల్లరీ కండిషన్ చూసుకోవాలి. అది ప్యూరిటీ అంటే మనకు ప్యూరిటీ బయటకెళ్ళి నేను చెక్ చేసుకుంటానంటే ఇవ్వరండి. ఆక్షన్‌లో పాడుకున్న తర్వాతే మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు తీసుకొని అమౌంట్ క్యాష్ ఇచ్చుంటారు కదా కస్టమర్‌కి. సో, ప్యూరిటీ ఉంటుంది. బట్ ఎంత ప్యూరిటీ అనేది మనం చూడగానే చెప్పగలగాలి. అది మీకు లేకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ జ్యువెల్లరీ వచ్చి ప్రైస్. అది ఎంత వర్తబుల్ ఎన్ని గ్రాములు చెప్తున్నారు. ప్రైస్ చెప్తున్నారు. ఆక్షన్ ప్రైసు. మళ్ళీ అందరూ కూడా పాట పెంచుతారు అక్కడికొచ్చిన వాళ్ళు. సో, దాన్ని బట్టి ఎంత వరకు పోవచ్చు అనేది ప్రైస్ ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి మీకు. అంటే జ్యువెల్లరీ కండిషన్ చూసుకోవాలి. వస్తువు బాగుందా? లేదా? వేసుకోవడానికైనా, అమ్మడానికైనా లేదా ప్యూరిటీ ఇంతుండొచ్చు. వస్తువు అంటే వాటి రంగుని బట్టి కూడా మనం ప్యూరిటీ చెప్పొచ్చు. అది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చెప్పగలరు. సో, ఇట్లా దానికి ప్రైస్ ఏంటి అనేది. అంటే అట్‌లీస్ట్ మీకు ఒక ఉదాహరణకి ఒక 30,000-50,000 అనుకోండి. బయట సేల్ చేస్తే దాని మీద ఒక 5,000 అయినా మీకు మార్కెట్ ప్రైస్ ప్రాఫిట్ ఉండాలి. సో, అలాంటప్పుడు మీరు ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. లేదు ఇదేది నాకు ఐడియా లేదండి. అసలు ఆక్షన్‌కి ఇంతవరకు నేనెప్పుడు అటెండ్ కాలేదు. నాకు ప్రొసీజర్ తెలీదు అన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఆక్షన్‌లో ఉన్నటువంటి గోల్డ్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు మీకు తెలిసినటువంటి గోల్డ్ స్మిత్ అంటే బంగారం పని చేసే వాళ్ళకనుకోండి. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కొంచెం వాల్యుయేషన్ ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. ఆ ప్యూరిటీ ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. వాళ్ళని తీసుకొని ఆక్షన్‌కి తీసుకుంటే వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళు మీతో పాటు వస్తున్నందుకు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళయ్యుండొచ్చు. లేదా కొత్త వాళ్ళైనా ఇట్లా తీసుకోవాలనుకుంటున్నారు. సో, మీరొచ్చి మంచి ప్యూరిటీ ఉన్నవి మనం తీసుకోగలిగితే మీకు కొంచెం ఎంతో కొంత ఇస్తామన్నట్టుగా. అంటే నేను చెప్తున్నాను అది వాళ్ళ అండర్‌స్టాండింగ్ అండి. తెలిసిన వాళ్ళున్న గోల్డ్ స్మిత్ హెల్ప్ తీసుకుంటే కొంతవరకు ఈ ప్యూరిటీ, ఈ కండిషను, ఆ ప్రైస్ వర్తా కాదా అనేది మీరు అక్కడ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, నేనిచ్చే ఐడియా ఏమంటే, డైరెక్ట్‌గా వెళ్ళి ఫస్ట్ టైమే మీరు పర్చేస్ చేయకుండా, వేలం పాటలో పార్టిసిపేట్ చేసి ఆక్షన్‌లో, మీరు అసలు అక్కడ ఎలా ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నారు? ఆక్షన్ పాట ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఎంతలా పెంచుతున్నారు? ఎట్లా వాళ్ళు పెంచటంలో ఎంత వేరియేషన్ పెంచుతున్నారు? ప్రతిసారికి అంటే పెంచుతూ ఉంటే స్టార్టింగ్ ప్రైస్ ఇంత అని చెప్తారు. పెంచేవాళ్ళు ఎలా పెంచుతూ ఉన్నారు? సో, ఆ ప్రాసెస్ అంతా కూడా అంటే దానికి వాల్యూ ఎలా లెక్క కట్టాలి అనేది ఒక ఐడియా రావటం కోసం మీరేం చేస్తారంటే ఒక 3-4, 5 టైమ్స్ మీరు అటెంప్ట్ చేయండి. ఆక్షన్‌కి అటెంప్ట్ చేయండి. సో, దాంతో ఏమంటే మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. సో, వాళ్ళు ఫాలో చేసే టిప్స్ ఏంటి? ట్రిక్స్ ఏంటి? మిగిలిన వాళ్ళు మీలాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ సేట్లండి. వీళ్ళు మార్వాడీస్ ఉంటారు కదా! ఈ పాన్ బ్రోకర్స్. వాళ్ళే కూడా పాట పెట్టుకొని అదే ఆక్షన్‌లో ఉన్నటువంటి నగలు తెచ్చేసుకొని ఏం చేస్తారంటే బాగా ఉన్న కండిషన్‌లో ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మంచిగా ఉన్న ఈ కొత్త నగలు కొంతమంది పెట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేక విడిపించుకోలేకపోయుంటారు. అలాంటి నగలు వీళ్ళేం చేస్తారంటే తెచ్చి మెరుగుపెట్టి కొత్త నగలతో పాటు అమ్మేస్తూ ఉంటారు. కూలీ, తరుగు అంతా వేసేసి. సో, ఇది వాళ్ళకి ప్రాఫిట్. కూలి వేస్తారు దాని మీద, తరుగు వేస్తారు, జీఎస్టీ అన్నీ వేస్తారు. ఇక్కడేమంటే మనకి కొత్త నగకి, పాత నగకి తేడా అయితే తెలీదు. పాత నగలకి కూడా ఈవెన్
బాగా ఓల్డిష్‌గా ఉన్న నగలకు కూడా మనం మెరుగు పెడితే కొత్త వాటిలా మెరుస్తాయి. కానీ అవి పాత నగలని ఎప్పుడు తెలుస్తాయి అంటే, కొద్ది రోజులు మనం వాడిన తర్వాత ఇది పాత నగకి మెరుగు పెట్టారనే విషయం మనకు తెలుస్తుంది. ఒకసారి అట్లా మేము మోసపోయామనమాట. ఒక చైన్ ఏదో తీసుకుంటే ఒక బిఫోర్ మ్యారేజు. హ్మ్. అది ఒక 6 మంత్స్‌కే కలర్ బాగా పాత గోల్డ్ లాగా అయిపోయింది. గోల్డ్ ప్యూరిటీ అయితే ఉంది కానీ, వస్తువు పాతది అని తెలిసింది. ఒక 6 మంత్స్ తర్వాత. ఆ మెరుగు పెట్టించిన షైనింగ్ ఏదైతే ఉందో 6 మంత్స్‌కే పోయింది. అదే కొత్త బంగారం అయితే ఆ 6 మంత్స్‌కి మెరుగు పోదు. అట్‌లీస్ట్ ఒక 2, 3 ఇయర్స్ వరకు కూడా కొత్తదిలాగానే ఉంటుంది. మనం డైలీ వేసుకున్న బంగారం కాబట్టి. సో, మాకప్పుడు అనిపించింది. అది మేము కొన్నదొచ్చి మార్వాడీస్ దగ్గర. అప్పటినుంచి మేమెప్పుడూ కూడా ఈ పాన్ బ్రోకర్స్ దగ్గర అంటే వాళ్ళు పాన్ బ్రోకర్స్‌గా కొన్ని సంవత్సరాలుండి, మళ్ళీ చిన్న చిన్నగా నగలు స్టార్ట్ చేస్తారు. అంటే కొత్త నగలు అమ్ముతున్నాము అని. అదేమీ లేదండి. వచ్చిన పాత నగలు ఇట్లా ఆక్షన్‌కొచ్చినవన్నీ కూడా మెరుగు పెట్టేసి, కొత్త వాటిల్లో కలిపి అమ్మేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ బిజినెస్ ట్రిక్. చీటింగ్ అనుకోవచ్చు. సో, ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏమంటే, మీరొక 3, 4 టైమ్స్ అటెంప్ట్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అక్కడ ట్రిక్స్, టిప్స్ అన్నీ తెలుసుకోవచ్చు. సో, ఆక్షన్‌లో అప్పుడు పార్టిసిపేట్ చేశారంటే, మీకు ఎట్లాంటి జ్యువెల్లరీస్ చూస్ చేసుకోవాలి? ఎంతవరకు పెట్టొచ్చు? సో, మనం మనకే పర్సనల్‌గా ఉంచుకోవాలా? లేదా బిజినెస్ పర్పస్‌గా బయట సేల్ చేసుకోవాలా? అనేది మీకొక ఐడియా వస్తుంది. సో, 2 రకాలుగా కొంటూ ఉంటారండి. కొంతమంది ఏమంటే పర్సనల్ యూజ్‌కి కొనేవాళ్ళు ఆక్షన్‌కి వెళ్లి పార్టిసిపేట్ చేసి తీసుకునే వాళ్ళున్నారు. కొంతమంది చాలామంది ఈ సేట్‌లు, ఈ మార్వాడీస్, ఈ పాన్ బ్రోకర్స్ వాళ్ళ బిజినెస్ కోసం మంచివి ఇందాక చెప్పాను కదండీ! బాగున్నవి మెరుగు పెట్టేసి ఒరిజినల్ అంటే రియల్ గోల్డ్ సారీ కొత్త గోల్డ్ లాగా అమ్మేస్తూ ఉంటారు. పాత వాటిని కరిగించి మళ్ళీ వాళ్ళు కొత్తవి తయారు చేస్తారు. ఇట్లా ఉంటుంది. అంటే బ్రేక్ అయిపోయినవి, మరీ డల్‌గా ఉన్నవి అలాంటివి వాళ్ళు కరిగించి మళ్ళీ మళ్ళీ తయారు చేస్తారు. సో, నన్నడిగారు మీరెప్పుడైనా ఆక్షన్‌లో ఏమన్నా కొన్నారా? అని చెప్పి. నేనైతే ఎప్పుడు కొనలేదండి. నన్నడిగారు కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. నేనెప్పుడైతే ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయలేదు. యాక్చువల్‌గా నాకివన్నీ కూడా తెలీదు. నేను మా ఫ్రెండ్ నుంచి నేనివన్నీ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాను. తను 1 ఆర్ 2 టైమ్స్ అట్లా కొనుక్కున్నారనమాట. సో, ఈ ఆక్షన్‌లో ఏమంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్లా ఆక్షన్‌లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. బట్ డైరెక్ట్‌గా ఆక్షన్‌కి కాకుండా వీళ్ళెట్లా వెళ్లారంటే ఆహ్, ఫ్రెండ్స్ త్రూ అంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ నగలు కొన్ని బ్యాంక్‌లో ఉండిపోతే అవి ఇంకా ఆక్షన్‌కొచ్చాయి తీసుకోలేము అని వీళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. జస్ట్ ఫ్రెండ్‌షిప్ ఉండడం వల్ల డిస్కషన్‌లో సరే అదేదో నేను తీసుకుంటాను అని చెప్పి ఇట్లా వాళ్ళతో ఫ్రెండ్ త్రోనే వెళ్లి వీళ్ళ తరపునే వీళ్ళు క్యాష్ పే చేసి అట్లా జ్యువెల్లరీ తీసుకున్నారనమాట. ఇంకొక ఫ్రెండ్ ఏమంటే ఓల్డెస్ట్ ఫ్రెండ్ అండి. తను ఒకసారి నేను కలిసినప్పుడు ఇది పాత వీడియోలో చెప్పున్నాను. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ వీడియోలో. తనేమంటే వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ పాన్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో సేటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ మార్వాడీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఏ గోల్డ్ వచ్చినా కూడా ఆక్షన్‌కి కండిషన్ బావుందంటే వీళ్ళు కాల్ చేస్తారనమాట. అంటే కొనుక్కుంటారా అన్నట్టుగా. వీళ్ళకేమంటే అట్లాంటి గోల్డ్ కొనుక్కోవడం రెగ్యులర్‌గా అలవాటే అన్నమాట. సో, ఈ పాత గోల్డ్ ఏదైతే ఆక్షన్‌కొచ్చుంటుందో ఈ మార్వాడీస్ దగ్గర వాళ్ళేమంటే నో వేస్టేజ్ లేకుండా అంటే జీఎస్టీ లేకుండా ఆ రోజు 22 క్యారెట్ ప్రైస్ ఎంత ఉంది? ఆ వెయిట్ అంతే. ఇప్పుడు ఇక 40 గ్రాములు ఉందనుకోండి ఏదైనా ఒక నెక్లెసు. ఆ 40 గ్రామ్స్ ఇంటూ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంతే. అంటే అక్కడ వేస్టేజ్ కానీ, జీఎస్టీ కానీ ఇంకేం ఉండదనమాట తరుగు లాంటివి. అట్లా అమ్ముతారు. కండిషన్ బావుంటే వీళ్ళెళ్లి చూస్తారు. అంటే వాళ్ళేమంటే కొన్ని బాగున్నవన్నీ తీసిపెట్టి కాల్ చేస్తారనమాట. వీళ్ళేమంటే పర్సనల్‌గా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు బాగా. అందుకని వీళ్ళు చెప్పున్నారు. ఇట్లాంటివేవన్నా వస్తే మేము తీసుకుంటామని. సో, వీళ్ళేమంటే అట్లాంటివి బాగున్నాయి కొన్ని కొత్త నగలు వాళ్ళు తీసుకోలేదు. ఇట్లా ఏదో ప్రాబ్లమ్ ఉండి విడిపించుకోలేకపోయారు. అట్లాంటివి అంటే కండిషన్ బాగున్నవి. నథింగ్ బట్ కండిషన్ బాగున్నవి. అట్లాంటివి వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో, ఇంక వెళ్లి వెయిట్ చూసుకొని ఇంకా ప్యూరిటీ అంతే. ఇంక చిన్నప్పటి నుంచి వాళ్ళ నమ్మకం కాబట్టి వాళ్ళు అట్లా తీసుకుంటారండి. సో, ఇదండి. వాళ్ళ కండిషన్ బావుండి, జ్యువెల్లరీ బావుండి, ప్యూరిటీ అవన్నీ చెక్ చేసేసుకొని తీసుకుంటారు. సో, ఇట్లా అనమాట. కొందరేమో ఫ్రెండ్స్ త్రో ఎవరికైనా ఇంకొకటండి. ఇది సజెషన్ ఏమంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా గోల్డ్ సేల్ చేసేస్తూ ఉన్నా, లేదా ఫ్రెండ్సో, ఫ్యామిలీ, రిలేటివ్సో ఎవరైనా సరే సేల్ చేసేస్తున్నాము అంటే మీకెవరికైనా తెలిసిన ఫ్రెండ్స్‌కి ఇంటిమేషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు సేల్ చేసేస్తున్నా లేదా ఎవరైనా సేల్ చేస్తున్నా అట్లా కనుక్కోండి. మాకెవరైనా సేల్ అంటే మనం పర్టిక్యులర్‌గా నువ్వు సేల్ చేసేస్తే నాకు చెప్పు అనని మనం డైరెక్ట్‌గా ఎవరిని అడగకూడదు. బట్
నేను చెప్పేదేమంటే ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే మొన్న వీడియోలో ఈ పాయింట్ చెప్పాల్సిందండి మర్చిపోయాను. అంటే పాత గోల్డ్ అమ్మేయాలనుకుంటున్నాము. ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తుంది అని అడిగారు కదా! ఇదేమంటే రిలేటివ్స్‌కి గనక ఫ్రెండ్ సర్కిల్‌లో చెప్తే అంటే కొంతమంది ఏమంటే నామోషీగా ఫీల్ అవుతారు. మనం గోల్డ్ అమ్మేది ఎవరికీ చెప్పొద్దు. మన కష్టాలు అందరికి ఎందుకు చెప్పుకోవడం. మనం ఈ పొజిషన్‌లో డౌన్ ఫాల్‌లో ఉన్నామని ఎవరికైనా తెలిస్తే బాగోదేమో అన్నట్టుగా కొంతమంది ఎవరికీ తెలియకుండా వెళ్లి షాప్స్‌లో అమ్మేస్తుంటారు. బట్ అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. మనకు నష్టం ఏమీ లేకుండా ఉండాలి అంటే ఫ్రెండ్ సర్కిల్‌లోనో లేదా ఎవరికైనా రిలేటివ్స్‌కో చెప్పి అమ్మేసుకోవడం బెటర్. ఎవరికైనా అంటే ఆహ్, గోల్డ్ కండిషన్ బావుంటాయి. అంటే వస్తువులు గాజులో, లేకపోతే కమ్మలో, చైనో ఏదైనా వస్తువు బావుంది. వాడుకుంటున్న వస్తువులే అవసరానికి అమ్మేస్తున్నాము ఎమర్జెన్సీకి అన్నప్పుడు కండిషన్ బావుంటే హ్యాపీగా తీసుకునే వాళ్ళకి లాభమే, కొనే వాళ్ళకి లాభమే. ఎలా అంటారా? ఇప్పుడు మనం గోల్డ్ సేల్ చేసేస్తున్నామంటే తరుగు కింద ఎంతో తోసేస్తారు. మళ్ళీ కరిగిస్తారు. ఇవన్నీ సో అండ్ సో అని ఉంటాయి. కానీ అమ్మే గోల్డ్ 916 అయ్యుంటే మాత్రం మనకెలాంటి తరుగు లేకుండా వెయిట్ టు రేట్ తీసేసుకోవచ్చు. కొనేవాళ్ళు కూడా. ఎందుకంటే కొత్త బంగారం అనుకోండి వీఏ చార్జెస్ పడతాయి, జీఎస్టీ పడతాది. ఇది గోల్డ్ కాబట్టి అమ్మేవాళ్ళు ఆ చార్జెస్ ఏవి లేకోకుండా అమ్ముకోవచ్చు. ఇక్కడ తరుగేం తీయాల్సిన అవసరం లేదు. ఈ ఒక 10 గ్రాముల చైన్ అనుకోండి ఉదాహరణకి. 10 గ్రాములు 22 క్యారెట్ వెయిట్ తీసుకోవచ్చు. ఇందాక ఎట్లా చెప్పానో ఇక మార్వాడి దగ్గర ఎట్లా కొంటారో మా ఫ్రెండ్ వాళ్ళు. సో, అట్లా మనం అమ్ముతున్నాము అంటే 22 క్యారెట్ ప్యూరిటీ ఉందంటే మనకు తెలుస్తుంది. మన దగ్గర బిల్స్ ఉంటాయి కదా! సో, అంటే ఈ నమ్మకంతోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇట్లా నమ్మకంతో తీసుకోవచ్చు. సో, కొనేవాళ్ళకి జీఎస్టీ ఉండదు, వీఏ ఉండదు. అమ్మేవాళ్ళకి కూడా ఈ 10 గ్రాముల తరుగులో అదే ఎక్కడైనా మన షాప్‌లో అమ్మితే ఒక గ్రాము తోసేస్తారు. మురికి ఉందని, డస్ట్ ఉందని అది అని చెప్పి. సో, ఆ నష్టం ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఎంత వెయిట్ ఉందో అంత 22 క్యారెట్ అమ్మేసుకోవచ్చు. సో, అమ్మేవాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో, ఇది ఎవరికైనా నచ్చితే ఫాలో చేయండి. నేను ఓల్డెన్ వీడియోస్‌లో చెప్పున్నాను ఈ విషయం. సరే మొన్న రీసెంట్‌గా చేసిన వీడియోలో చెప్పడం మర్చిపోయాను. సో, ఇదండి. సో, ఇట్లా ప్యూరిటీ అంతా చూసుకొని వీళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇది. కొంతమంది సెంటిమెంట్ ఏమీ లేదు అనుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఇట్లా బ్యాంక్ నుంచి ఆక్షన్‌లో ఉన్నటువంటి వస్తువులు, ఇట్లా సేట్ల దగ్గర ఆక్షన్‌లో ఉన్న వస్తువులు తీసుకోవచ్చు. అంటే సెంటిమెంట్ ఏమి లేదు అంటే. సెంటిమెంట్ ఏంటి అని అడుగుతారా? ఇది గోల్డ్ ఎవరో అండి అంటే ఎంతో కొంచెం కష్టాల్లో ఉండి కొంచెం ఏదో వాళ్ళ బాధల్లో ఉండి, ఏదైనా ఎమర్జెన్సీకో, ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి, ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే కదా గోల్డ్ పెడతారు. సో, ఆ బ్యాడ్ సిట్యుయేషన్ నుంచి బయటపడితే వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి రాకుండా ఎవరికీ బంగారం వదులుకోవాలని ఉండదు కదండీ! ఉదాహరణకి ఒక రూ. 1,00,000 నగని మనం తాకట్టు పెట్టామంటే ఏ 60,000, 70,000 కొనే పెట్టగలం మాక్సిమం. సో, మిగిలిన 30, 40,000 లాసే కదా రిలీజ్ చేసుకోకపోతే. సో, వడ్డీకి వడ్డీ పెరిగిపోయి ఉంటుంది. కట్టలేని పరిస్థితి, రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు బాధగా వదులుకున్న నగలే కదా ఆక్షన్‌కొస్తాయి. సో, వాళ్ళెంతోమంది ఏడుపులుంటాయి. వాటి వెనక మనం తీసుకోవడం అంటే మనకేమైనా అవుతుందా? అంటే కొంచెం నెగెటివ్ అనేది ఉంటుందా? అని ఆలోచించేవాళ్ళు, సెంటిమెంట్‌గా ఆలోచించేవాళ్ళు అపనమ్మకంతో ఉంటూ కొనకండి. సో, మీకు బిజినెస్ పర్పస్‌గా ఆలోచిస్తున్నారు. అన్నట్టుగా ఉంటే హ్యాపీగా ఇది పార్టిసిపేట్ చేసి ఆక్షన్‌లో ఉన్న వస్తువులు తీసుకోవచ్చండి. దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది కూడా చెప్తాను. ఎందుకంటే నేను రీసెంట్‌గా ఒక న్యూస్‌లో చూసానండి. ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ లోపలే ఏదో వీడియోలో కూడా ఈ మాట చెప్పున్నాను. అంటే ఏమంటే ఇది ఆల్రెడీ ఎవరో బ్యాంక్‌లో ప్లెడ్జ్ పెట్టారు కొన్ని నగలు. అది ఆక్షన్‌కొచ్చింది. ఆక్షన్‌కొచ్చిన దాన్ని ఇట్లనే ఒక చిన్న వ్యాపారం ఈ పాన్ బ్రోకర్ లాంటి వాళ్ళు వెళ్లి కొన్నారు. బట్ చూడండి అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అవేమంటే అందులో ప్యూరిటీ కూడా తక్కువ. అంటే ప్యూరిటీ అండి 22 క్యారెటే ఉంటుందని నమ్మకం లేదు. గోల్డు 18 క్యారెట్స్, 19 క్యారెట్స్ ఉన్నా కూడా ప్లెడ్జ్ పెట్టుకుంటూ ఉంటారు బ్యాంక్‌లో. ఇంక మీదట ఏమన్నా రూల్స్ మారొచ్చండి ఆర్‌బీఐ ప్రకారంగా. పర్టిక్యులర్‌గా 22 క్యారెట్సే బ్యాంక్‌లో పెట్టుకుంటాము అన్నట్టు కూడా రూల్స్ రావచ్చు, వచ్చాయి అని కూడా అంటున్నారు. నేను ఇంకొక వీడియో చేస్తాను దాని మీద. సో, ఇక్కడేమంటే ప్యూరిటీ తక్కువుండొచ్చు. మనం బయట తీసుకెళ్ళిన తర్వాత అది 22 క్యారెట్ ఉందా? లేదా? అనేది తర్వాత విషయం. అందుకనే మనం గోల్డ్ స్మిత్ హెల్ప్ తీసుకుంటే, అది ప్యూరిటీ ఉందా? లేదా? అనేది కొంతవరకు గెస్ చేయగలం అని ఇందాక చెప్పాను. సో, ఇట్లా ఇదేమంటే జరిగింది రీసెంట్‌గా. వాళ్ళేమంటే వెయిట్ చూసుకున్నారు. అంతా బాగానే ఉంది. తీసుకెళ్ళి కట్ చేసిన తర్వాత అది కడియం అనమాట. చేతికి వేసుకునే మగవాళ్ళ కడియము. చూస్తే లోపల సిల్వర్ ఉంది. సిల్వర్ ఆర్ కాపర్. పైన మాత్రమే గోల్డ్ అనమాట.
ఆ షీట్ అనేది. సో, ఇట్లా చూసారా? సో, ఆ వెయిట్‌తో మొత్తం వెయిట్‌తో వాళ్ళమ్మారు. అదే వెయిట్‌తో మరిక్కడ బ్యాంక్ వాళ్ళకి తెలిసి అలా చేశారా? తెలియకుండా తీసుకొని బ్యాంక్ వాళ్ళు కూడా మోసపోయి ఆ కస్టమర్ దగ్గర తిరిగి ఆక్షన్‌కొచ్చి, ఆక్షన్‌లో కొనుక్కున్నటువంటి వ్యక్తి మోసపోయాడా? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎక్కడ ఏం జరిగిందనేది చెప్పలేం. ఆ న్యూస్ మళ్ళీ ఏమైందో నేను చూడలేదండి. ఆ న్యూస్ వరకే విన్నాను. దాని తర్వాతది నాకు తెలీదు. ఇట్లా కట్ చేసినప్పుడు మళ్ళేమన్నారంటే, "మీరిక్కడే కదా చూసుకోవాలి. బయటకెళ్ళి చూసుకొనొచ్చి" అంటే బ్యాంక్ వాళ్ళన్నది. మళ్ళీ మాకు లోపల ఇలా ఉందంటే మేమేం చేసేది అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. సో, అది కోర్ట్ వరకు వెళ్ళింది అని తెలిసింది. సో, ఇలాంటివి గూడా రిస్క్ కూడా ఉంటుందిక్కడ. సో, అలాంటి వస్తువులు ఇప్పుడు నెక్లెస్‌లు, ఇయర్ రింగ్స్ అలాంటివనుకోండి, చూడగానే మనకు డిజైన్ తెలుస్తుంది. కొన్ని కడియము, ఈ కంటె, ఈ బోల్‌గా ఉంటాయి చూసారా? కడియం లాంటివండి. కడియాలు చేతికి కానీ, కాళ్ళకు, మెడలో వేసుకునే కంటె ఇవన్నీ కడియం మోడల్ ఉంటాయి. అంటే పైకి షీట్ ఉండొచ్చు. లోపల ఏమో కాపర్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు చెప్పలేము. అలాంటివి కొంచెం చూసి ఆచి చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీటిలో డిసడ్వాంటేజెస్ కూడా చెప్తున్నాను. బ్యాంక్ వాళ్ళకేమంటే మనం బ్యాంక్ లోపలే అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు మోస్ట్‌లీ. అదండి. సో, ఫైనల్ ఏమంటే నేను చెప్పొచ్చేది మీకు విల్లింగ్ ఉండి, మాకు ఆక్షన్‌లో ఉన్న వస్తువులు తీసుకుంటామంటే, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాననే అనుకుంటున్నాను. సో, మీకింకా డీటెయిల్‌గా కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి. సో, ఇంక నేను ఫైనల్‌గా చెప్పేదేమంటే మీకు విల్లింగ్ ఉంటే పర్వాలేదు. మాకు పాత బంగారం కండిషన్ మంచిగా ఉంటే మేము బిజినెస్ పర్పస్‌గా అయినా మేము తీసుకొని మళ్ళీ రీసేల్ చేయడము, కొంత ప్రాఫిట్ పెట్టుకొని అట్లనో, లేదా పర్సనల్‌గా మేము ఉంచుకుంటామనో, అది మీ చాయిస్. టోటల్‌గా మీ చాయిస్ అండి. సో, ఇదనమాట. సో, బిజినెస్ వేలో థింక్ చేస్తే మనకేమి సెంటిమెంట్ అవసరం లేదనుకుంటే మీ పర్పస్‌గా మీరు పెట్టుకునే అంటే చాలామంది పాత బంగారం కొని పెట్టుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా! మా ఫ్రెండ్ వాళ్ళు కండిషన్ బావుండి, మంచిగా ఉంటే 916 అయితే వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉంటారు. సో, అట్లా మీకెలాంటి సెంటిమెంట్ లేదంటే హ్యాపీగా తీసుకోవచ్చు. లేదు ఎంతోమంది ఏడుపులు, ఆ ఏడుపుల మధ్యలో అది పోగొట్టుకున్న బంగారం, వాళ్ళ యొక్క బాధ ఉంటుంది. అంటే ఇష్టమైన నగలు మళ్ళీ మనం రిలీజ్ చేసుకోలేకపోయామనే బాధతో గూడా ఉంటారందరూ. అందరూ కాదు కొంతమంది. కొంతమంది వద్దులేని వాళ్ళే వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. సో, ఇట్లా రకరకాల రీజన్స్‌తో పెట్టుంటారు కదా! సో, అవన్నీ సెంటిమెంట్ లేదనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పాత బంగారంలో ఆక్షన్ అంటే అదే చెప్పాను కదా! మీకు తెలియనప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోండి. వీలైతే గోల్డ్ స్మిత్ యొక్క హెల్ప్ తీసుకోండి. అది వర్త్ కాదా అనేది మీరు ఒక ఐడియా అందుకని కొంత ఎక్స్‌పీరియన్స్ అయితే రావాలి ఈ ఫీల్డ్‌లో. ఇట్లాంటి పనులైతే చేయాలి అనుకుంటే మాత్రం. సో, నాకు తెలిసిందైతే నేను చెప్పాను. నేనెప్పుడైతే కొనలేదండి. ఆక్షన్‌లో కొనలేదు. మార్వాడీస్ దగ్గర కొనలేదు. కానీ మార్వాడీస్ దగ్గర కొని మోసపోయాం. అంటే అది కొత్త బంగారం అని కూలి, తరుగు అన్నీ ఇచ్చి కొన్నాము. బట్ అదొక 3-6 మంత్స్ లోపలే తెలిసిపోయింది. అది పాత బంగారంలాగా మారిపోయింది. మళ్ళీ డౌటొచ్చి వెళ్లి ప్యూరిటీ చెక్ చేసుకుంటే ప్యూరిటీ అయితే అయుంది. కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది చాలా రోజులయిందండి. 5, 6 ఏళ్ళు పైనే అయింది తయారు చేసి అని చెప్పారు వాళ్ళు. సో, వాళ్ళు మోసం చేశారని ఇంక మేమైతే వెళ్లి అడగలేదు. ఇంకా కామ్‌గా ఊరుకున్నాం. అప్పట్లో అంటే మంచితనం ఉన్నవాళ్ళు గట్టిగా అడగలేరు కదండీ! సో, అట్లా జరిగిపోయింది. సో, ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైందండి. బట్ ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటుంది ఈ వీడియో అనుకుంటున్నాను. సో, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళెవరన్నా ఈరోజే మన ఛానెల్ చూస్తుంటే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మన ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఆల్ సింబల్స్ నొక్కడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.